हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज़ सब्सक्राइब करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, రీసెంట్గా నేను కొన్ని వీడియోస్లో చెప్తున్నాను, మనకు ఒక డ్రోన్ గిఫ్ట్గా ఇచ్చారు మన సబ్స్క్రైబర్ అనేసి. సో ఆ డ్రోన్ ద్వారా తీసిన వీడియో అన్నమాట ఇది, 360 డిగ్రీలో. సో ఒక ఫామ్ దగ్గరికి వెళ్ళాం రీసెంట్గా. వేరే వాళ్ళకు కొన్ని పొట్టల పిల్లలు కొన్ని ఇవ్వాలంటే ఆ పిల్లల కోసంగా వెళ్ళాం. సో అక్కడ చెక్ చేశాను అనమాట ఇండోర్ సెట్టింగ్ ఎలా ఉందనేది. సో చాలా పర్ఫెక్ట్గా ఉంది డ్రోన్ విషయానికి వస్తే. సో ఇంకా పొట్టల పిల్లల విషయం మాట్లాడుకుందాం. సో ఇవి వచ్చేసి మనకు మన సబ్స్క్రైబర్కి ఈ ఫామ్లో నుంచి ఒక 80+100 180 పిల్లలు అనేటివి ఇప్పించడం జరిగింది. సో ఇది 80 పిల్లల బ్యాచ్ అనమాట. ఇలాంటిదే ఇంకొక వీడియో కూడా ఉంది. సో ఒకే వీడియో మాటికి ఏం పెడదాం, కాకపోతే మన దగ్గర ఇలాంటి పిల్లలు ఉన్నాయి, మనం కొనిస్తాం తీసిస్తాం అనేసి చెప్పడానికి మాత్రమే ఈ వీడియోస్ అనమాట. సో ఈ వీడియోలో ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే పిల్లలన్నీ వచ్చేసి 83 పిల్లలు 84 పిల్లలు ఉన్నాయి. ఇవి దాంట్లో ఒక 3 పిల్లలు తీసేసి మిగతా అన్నీ బేరం చేసుకున్నాం అన్నమాట. బేరం చేసి మన సబ్స్క్రైబర్కి కొనివ్వడం జరిగింది. దానికి సంబంధించిన వెహికల్, బండి ఎత్తింది, ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. సో మీకు ఎవరికైనా పిల్లలు కావాలంటే సంతా గురించి మాట్లాడుకుంటే, సంతా ఒక 3 వారాల నుంచి వెనక్కి వస్తుంది. ఒక 4 నెలలు 6 నెలల నుంచి ఎలా ఉండిందంటే, రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అయిపోయేసి గూడూరు సంత వచ్చేసి తెల్లారుజామున 4-5 కల్లా సంత ముగిసిపోయేది. 6 గంటలకి టోటల్ క్లోజ్ ఏం ఉండేటివి కాదు పొట్టల పిల్లల విషయంలో. అలాంటిది గత 3 వారాల నుంచి కొద్దిగా దిగుతూ ఉంది. నిన్న శుక్రవారం కూడా పిల్లలు అయితే కొద్దిగా ఆగినాయి, ధర కొద్దిగా రిటర్న్కి వచ్చిందనేసి చెప్పుకోవాలా. మనకి రంజాన్ మాసం ఉంది కాబట్టి నాకు టైమింగ్లు సెట్ కాక నేను కొద్దిగా తీయటం లేదు. అలాగే బుధవారం రోజు గురువారం రోజు పల్లెల్లోకి వెళ్ళేసి ఇలాగ మన రైతుల దగ్గర ఎవరి దగ్గరైనా ఉంటే ఆ పిల్లలు కొనిచ్చి వాళ్ళకి ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు సంతకు టైంకి రాలేకపోయాను గత ఈ 4 వారాల్లో. అందుకనేసి గూడూరు సంత వీడియోస్ అంటే మీకు రావటం లేదు. పండగ అయిపోయినాక ఇంకా గొర్రెల వీడియోలు, మేకల వీడియోలు, పొట్టల పిల్లలు, ఈ కోళ్ళ వీడియోలు అన్నీ మీకు చేసి పెడతాను. సో ప్రస్తుతానికి ఈ వీడియోలో వచ్చేసి ఏంటంటే ఈ ఫామ్లో నుంచి మన సబ్స్క్రైబర్స్కి పిల్లలు కొనిచ్చామన్నదే కాన్సెప్ట్ అనమాట దీంట్లో. సో అలాగే రీసెంట్గా మన తమిళనాడుకి వచ్చేసి మన మాధవ్ మన వెహికల్స్ అవన్నీ తోలుతూ ఉంటారు, మీకు తెలుసు. మాధవ్ మన ఛానల్కి ప్రత్యేకంగా బండి ఉంటుంది, ఒక 3 బళ్ళు ఉంటాయి మన ఛానల్ కోసంగా. ఆ మాధవ్ నేను ఇద్దరం కలిసి మొత్తం నిన్న గురువారం ఒక్కరోజే నేను ఒక 280 పిల్లల దాకా నేను ఇప్పించాను. సో మాధవ్ ఇంకొక విలేజ్లోకి వెళ్ళేసి, సో అన్ని కాంటాక్ట్స్ నావే, కానీ వాళ్ళ మాధవ్ కూడా పంపించి మాధవ్ వచ్చేసి ఒక 200 దాకా పిల్లలు ఇప్పించాడు. మొత్తం 500 పిల్లలు ఒకే రోజు పోయిన గురువారం రోజు కొనివ్వడం జరిగిందనమాట. సో ఇలాగా బయట పల్లెల్లో ఉండేటివి చూసి తీసిస్తున్నాం. ధర గురించి ఇందాక నేను మీకు చెప్పాను, ధరలు సంతలో కంటే కూడా బయటే ఎక్కువ ఉన్నాయండి. మీరు ఏమైనా అనుకోండి, సంతలో 15,000 ఉంటే బయటకు వచ్చేటప్పటికి 16,000-16,500 దాకా పడతా ఉంది. కానీ మనకు కావాల్సిన పిల్ల దొరుకుతుంది. ఇంకొక రకం కూడా చెప్పొచ్చు. సో ఇప్పుడు నేను కొన్ని పల్లెల్లో తీసిస్తూ ఉంటాను. అక్కడ ఎలా ఉందంటే పరిస్థితి, ఇంటికాడికి వెళ్తే వాళ్ళు ఇళ్ళ కాడికి వెళ్ళినప్పుడు 15,000 చెప్తున్నారు. అదే పిల్ల సంతకు వచ్చింది అనుకోండి 17,000 చెప్తున్నాడు. 2,000 దాకా వ్యత్యాసం వచ్చేస్తుంది. ఇక్కడ ఇంటి దగ్గర మనకు 15,000 చెప్పిన పిల్ల సంతలోకి వెళ్ళేటప్పటికి 17,000గా వెళ్ళిపోతుంది. అలాగా ధరలు ఆ పిల్లని బట్టి, క్వాలిటీని బట్టి, ఆ రోజుని బట్టి మారిపోతూ ఉన్నాయి. నా దృష్టిలో మాత్రం గత 3 వారాల నుంచి కొద్దిగా వెనక్కి వచ్చింది. అంటే పిల్ల ధర తగ్గిందే నాకు చెప్పడం లేదు, ఉన్న ధరలో కొద్దిగా రిటర్న్ వచ్చింది, వెనక్కి వచ్చింది అనేసి చెప్పడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా పిల్లలు కావాలనుకుంటే మన నెంబర్ ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీరు 100 మంది కాల్ చేస్తే నేను 10 మంది కాల్స్ తీసుకుంటున్నారు. దాంట్లో 2-3 పిల్లలు ఇప్పించేస్తూ ఉన్నాను. కొద్దిగా టైట్గా ఉంది. 15 ఇంకొక 15 రావాలా. ట్రాన్స్పోర్ట్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు, మనం అక్కడికి వచ్చాక బండి దొరుకుతుందా లేదా అనేసి. మన నెల్లూరు చుట్టుపక్కల 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో మీరు ఎక్కడ పిల్లలు కొన్నా కానీ మేము బళ్ళు అనేటివి అరేంజ్ చేస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. మాకు కాల్స్ వచ్చినప్పుడు ఎలా చేస్తామంటే, మీరు అడిగిన పిల్లలు ఎన్ని, ధర ఎంత అడుగుతున్నారు లేదా ఎంత బరువులో అడుగుతున్నారు చూసి దాన్ని బట్టి ఏ ఏరియాలో ఆ పిల్లలు ఉన్నాయి, ఆ ధరకి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అలా చెక్ చేసుకునేసి మీకు ఆ పల్లెకి, ఆ ప్రాంతానికి మాత్రమే తీసుకొని పోతాం అనమాట. నా గురించి మాట్లాడుకుంటే. సో మీరు ఎక్కడ పిల్లలు కొన్నా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ వెహికల్ అనేది అరేంజ్ చేసేస్తాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదండి. సో ఇదే కాన్సెప్ట్ ఈ వీడియోలో. ఇలాంటివి ఇంకా ఇంచుమించు ఒక 8 వీడియోలు ఏమో ఉన్నాయి. మ్యాక్సిమం అప్లోడ్ చేయడానికి ట్రై చేద్దాం, అన్నీ ఒక్కొక్కటి చూపించడానికి ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.